వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ విబిజి రామ్జీ పథకం ఆంధ్రప్రదేశ్లో రెండవసారి పేరు మార్చిన తర్వాత ప్రారంభించబోతోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరుతోటి ఈ పథకం కొనసాగేది. ఈ పథకాన్ని 2006లో అనంతపురం జిల్లాలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం నుంచి. తిరిగి ఇప్పుడు కూడా తిరుపతి జిల్లాలో ఈ పథకాన్ని మరలా ప్రారంభించడానికి వచ్చే నెల 2వ తేదీన డేటును ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మిగిలిన అధికారులతో కలిసి కేంద్ర మంత్రి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్నే ఈ పథకం ప్రారంభించడానికి ఎంపిక చేసుకున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. ప్రభుత్వం చెప్తున్నది ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్ని రంగాల్లో దాదాపు అభివృద్ధి పదంలో పయనిస్తోంది. చెబితే వెంటనే అర్థం చేసుకుంటారు. జీరో వేస్ట్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు, మిగిలిన పథకాలన్నీ సక్సెస్ అవుతున్నాయి. అందువల్ల పేదరికము ఎంతో కొంత అనుభవిస్తున్న రాష్ట్రంగా ఉండకూడదు, 100% పేదలు లేని రాష్ట్రంగా ఉండాలి అని అంటే ఈ పని కల్పించాలి. ఏదో ఒకటి పని లేని వారికి పని కల్పించాలి. అందులో భాగంగానే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభిద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుకుంది. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసి గతంలోనూ ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. ఈ మధ్యకాలంలో ఆపారు. తిరిగి మళ్ళీ కొత్త పేరుతోటి పథకాన్ని ప్రారంభిస్తున్నందువల్ల అది కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించండి, మంచిగా పథకం సక్సెస్ఫుల్గా అడుగులు వేస్తుంది అని కోరడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. అందులో భాగంగానే ఓకే చేసి ఆంధ్రప్రదేశ్లో రేపు వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి 7,707 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది కూడా కేంద్ర ప్రభుత్వం. ఇది భారీ మొత్తం కేటాయింపే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. ఈ పథకం ద్వారా ఎక్కువ మంది పని లేకుండా ఉన్నటువంటి పేదలకు పని కల్పించి ఒక మంచి సాంప్రదాయాన్ని సృష్టించటము. గతంలో పనికి ఆహార పథకం అని పేరు పెట్టారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు జీరామ్జీ అని, రోజ్గార్ జీరామ్జీ అని పేరు పెట్టారు. ఈ పేర్లు ఎటు మారిన పథకం మాత్రము ఒక్కటే, పని లేని వాళ్లకు పని కల్పించడము, అది కూడా ఉపయోగపడే పనులు చేయించడము ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతుంది. ఇక రెండవ అంశానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని ఒక్కొక్కసారి ఒక విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సంక్షేమ హాస్టల్స్లో పిల్లలను వార్డన్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అదే రెసిడెన్షియల్ స్కూళ్ళలో అయితే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, హాస్టల్స్లో ఉన్నంత వరకు సంక్షేమ హాస్టల్స్తో జాగ్రత్తగా చూసుకుంటారు. పగలుపూట స్కూళ్లకు వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి హాస్టల్కి వస్తారు. వసతి సౌకర్యాలు కలగజేసేది సంక్షేమ హాస్టల్స్. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి హాస్టల్లో ఒక 7వ తరగతి విద్యార్థినిని రాత్రి 9 గంటల సమయంలో మీరు ఆ అమ్మాయి నాకు చలిగా ఉంది, ఒక దుప్పటి ఇవ్వండి మేడం అని వార్డన్ను అడిగింది. దాంతో వార్డన్ కోపం వచ్చింది. 9 గంటల సమయంలో మీ అమ్మ నాన్నకు ఫోన్ చేసి పిలిపించేసి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పేసి బలవంతంగా ఆ అమ్మాయిని బయటకు పంపించేసింది. నిబంధనల ప్రకారం అది గర్ల్స్ హాస్టల్. నిబంధనల ప్రకారము ఆ టైంలో ఆడపిల్లలను బయటికి పంపించకూడదు. పైగా వార్డన్ కూడా ఆమె పేరు పి స్వప్న. ఆమె అన్నీ తెలిసినటువంటి మహిళ. అన్నీ తెలిసి కూడా ఆ బాలికను పంపించేసింది. ఇక్కడ లోపము ఆమెదా, ప్రభుత్వాందా? ఇది మనము ఆలోచించాల్సినటువంటి అంశం. సాంఘిక సంక్షేమ హాస్టల్స్కు ఇంతవరకు బట్టలు లేదా కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ అంటే ప్లేట్లు,
అంటే 3 ఏళ్లకు ఒకసారి ప్లేట్లు గ్లాసులు ఇట్లాంటివి ఇస్తారు. ప్రతి సంవత్సరము బట్టలు కానీ ఇట్లా దుప్పట్లు ఇవి మస్ట్గా ఇస్తారు. అంటే 2 బ్లాంకెట్స్ 2 ఇస్తారు. ఒకటి పరుచుకోవడానికి, ఇంకోటి కప్పుకోవడానికి. ఇప్పటి వరకు ప్రభుత్వము ఇంకా బ్లాంకెట్స్ సప్లై చేయలే. సప్లై చేయకపోతే ఆమె ఎక్కడి నుంచి తెచ్చిచ్చుద్ది? అది ఆ వార్డను చేయాల్సిన పని ఏంటంటే, బాలికకు అమ్మ ఇంకా రాలేదు, ప్రభుత్వం మనకు ఇవ్వలేదు, కొంచెం ఓపిక పట్టు, నేను మాట్లాడతాను, ఒక వారం రోజుల్లో తెప్పించేస్తాను, ఖచ్చితంగా నువ్వు ఇబ్బంది లేకుండా పడుకోవచ్చు, ఈ లోపల మీ అమ్మ నాన్నకు ఫోన్ చేయమ్మా, ఒక దుప్పటి పంపించమని చెప్పు, నేను కూడా చెప్తాను, ఫోన్ చేసి నాకు ఇవ్వని చెప్పేసి మాట్లాడేసేసి తల్లిదండ్రులు పిలిపించి ఒక దుప్పటి తెప్పించుకొని ఇబ్బంది లేకుండా చూడాలి. బాలిక చలి పడుతుంది అన్నది అని అంటే మరి నిజంగా చలి పడుతుందా, లేకపోతే జ్వరం వచ్చి చలి జ్వరం వచ్చి ఇట్లా వచ్చిందా, అవన్నీ గుర్తించి ఎరగాలి. అది చేయలే. దీంతో ఏలూరు జిల్లా కలెక్టర్కు బాగా కోపం వచ్చింది. కలెక్టర్ వెట్రిసెల్వి వెంటనే ఆ బాలిక హాస్టల్లోంచి బయటకు వస్తున్నప్పుడు తీసిన వీడియోలు కొన్ని ఛానల్స్లో రావటం అవన్నీ చూసేసేసి విచారణ జరిపి నిజము వార్డను తప్పు చేసిందని భావించిన తర్వాత ఒక సర్క్యులర్ ఇష్యూ చేస్తూ ఆమెను సస్పెండ్ చేసింది. అంటే వార్డను సస్పెండ్ చేసింది కలెక్టర్ గారు. ఎందుకంటే అది చెయ్యకపోతే ఒక బాలికను చూడు నడి రోడ్డు మీద రాత్రిపూట వదిలిపెట్టేసినారని చెప్పేసి అంటారనే భయంతో చేసింది. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాల్సిన ఎమ్యూనిటీస్ ఎందుకు ఇవ్వలేవు, సకాలంలో ఎందుకు సప్లై జరగలేదు అనే విషయంలో ఇంతవరకు సరైన క్లారిటీ ఇవ్వకపోవడం అనేది అది దారుణం. బయటికి పంపించిన బాలిక పేరు అక్షయ. ఇది చింతలపూడి, ఏలూరు జిల్లా చింతలపూడి మండల హెడ్ క్వార్టర్లోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదని ఆశిద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం. ఇట్లాంటి సందర్భంలో ఈరోజు అంటే జూన్ 29వ తేదీ సోమవారం రోజు గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏరువాకను ప్రారంభించారు. ఈరోజు పౌర్ణమి కావడం, ఏరువాక పౌర్ణమి కావడం వల్ల ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది బాగానే ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం ప్రధానంగా ఎల్నిలో ప్రభావం ఉంది, పంటలు పండే అవకాశం లేదు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. ఇంకోవైపు పొగాకు రైతులు ఆందోళన కార్యక్రమాలు తీవ్రస్థాయిలో నిర్వహిస్తున్నారు. కనీసం ఒక కేజీ 200 రూపాయలు కొనడానికి కూడా వ్యాపారులు ముందుకు రావడం లేదు. 165 రూపాయల కంటే ఎక్కువ కేజీ పొగాకు ఎక్కువ ఇవ్వడం లేదు. గత సంవత్సరము ఇదే టైంలో 350 రూపాయల నుంచి 360 రూపాయల వరకు కేజీ పొగాకు అమ్మింది. ఈ సంవత్సరము ఎందుకు కొనడం లేదు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. దానికి వ్యాపారులు చెప్తున్నది ఏంటంటే క్వాలిటీ తగ్గిపోయింది, క్వాలిటీ లేని మేము ఎలా కొనగలము, విదేశాలలో వాళ్ళు తీసుకోరు అని చెప్తున్నారు. ఇది క్వాలిటీ తగ్గడానికి నీళ్లు లేకపోవడము, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడము, వ్యవసాయ రంగం మీద ఎక్కువ భారం కూడా పడడము, ఇట్లా పొగాకు రైతులు అట్లున్నారు. ఇక రొయ్యలు పండించే రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. వాళ్లకు మేత రేటును విపరీతంగా పెంచారు వ్యాపారులు. దాన్ని తగ్గించాలని చెప్పేసి ముఖ్యమంత్రి సైతం సమావేశం పెట్టి వ్యాపారులకు చెప్పారు. 4 రూపాయలు తగ్గించమంటే 2 రూపాయలు తగ్గించేసి పట్టినట్టున్నారు. ఇంకా ఇప్పుడు ఆ రొయ్యల రైతులంతా రోడ్ల మీద ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరము ఏ పంట వేయాలనో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఇట్లా రైతులు ఇంకా ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు నార్లు పోస్తున్నారు అన్ని జిల్లాలలో కూడాను. ఇక ఒక వారం 10 రోజులలో లేదు ఒక 20 రోజులలో వరి నాట్లు పడే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన పంటలు కూడా మొదలు పెడుతున్నారు. కొంచెం తొలకరి జల్లులు వాస్తవానికి రాలేదు. ఇప్పటికే భూములన్నీ తడిచి మెత్తబడాలి, కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో లేవు. ఎక్కడ చూసినా ఉక్క పెడుతుంది. పంట భూములన్నీ కూడాను దాదాపు ఎండే కనపడుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో రైతును ఆదుకోవడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది. ఎరువులు, మిగిలినటువంటి విత్తనాలు అన్నీ అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు. కానీ
బలము ఎరువులు, యూరియా లాంటి ఎరువులు సగానికి సగం ధరలు పెరిగాయి. ఇంత భారాన్ని మేము మొయ్యలేము. ఒక ఎకరా ఒక ఎకరాలో వరి పంట పండించాలంటే 15,000 వరకు ఎరువులు, పురుగు మందులు ఖర్చు అవుతుంది. ఇంకొక 15,000 వరకు, 15 నుంచి 20,000 వరకు దున్నకపు ఖర్చులు, నారు ఖర్చులు, మిగిలిన అన్ని ఖర్చులు అవుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో ఒక 40 బస్తాలు ఎకరాకు పండితే తప్ప రైతు జీవించే పరిస్థితి లేదు. దీనిని ఎట్లా ఎదుర్కోవాలి, ఏం చేయాలి, దీనికి ఆలోచించండి అని చెప్పేసి రైతులు వ్యవసాయ శాఖను కోరుతున్నారు. ఆ వేలో వ్యవసాయ మంత్రి కూడా ఆలోచించాలి. ఆనందం బాగానే ఉంది, ఏరువాకను ప్రారంభించడం ఆనందమే, కానీ ఇప్పుడు ఏరువాకను ప్రారంభించినంత ఆనందంగా, అంత ఉత్సాహంగా రైతులు లేరు. దానిని గమనించి ఏం చేయాలనో, ప్రభుత్వం ఏ విధమైన సహాయం అందించాలనో, చర్యలు తీసుకోవాలనో చూడాలని చెప్పేసి రైతులంతా, రైతు లోకం కోరుతోంది.